మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి, కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఎందుకలా అరుస్తున్నావు? ఏంటి అరుస్తున్నానా? నువ్వు అసలు మనిషివేనా? ఈ ఫారెస్ట్ లో నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చింది కాక అరుస్తున్నా అని రూడ్ గా మాట్లాడతావా? సన్లైట్ వచ్చి 2 hours అయింది. సన్లైట్ వస్తే చెప్పకుండా వచ్చేస్తావా? ఈ ఫారెస్ట్ కి నీకు తేడా ఏం లేదు. అడవిలో క్రూర జంతువులు తిరిగినట్టు నీ మైండ్ లో క్రూరమైన ఆలోచనలు తిరుగుతున్నాయి. నువ్వు సూర్యదేవర జయసూర్యవి కాదు. యువర్ ఎ చీటర్, సెల్ఫిష్, ఈగోయిస్ట్, ఇడియట్. నీతో రావడం నా మిస్టేక్. నో, ఇట్స్ నాట్ జస్ట్ అ మిస్టేక్. ఈ వన్ డే నీతో ట్రావెల్ చేయడం హెల్ అంటే ఏంటో అర్థమైంది నాకు. ఫస్ట్ టైం అర్థమైంది. నువ్వు నా హస్బెండ్ గా కాదు కదా, నా హౌస్ కీపింగ్ కి కూడా పనికిరావు. ఈ 23 hours లో ఇంప్రెషన్ కాదు డిప్రెషన్ తెప్పించావు. అయిపోయిందా? ఇంకా మాట్లాడతావా? ఇంప్రెషన్ అంటే ఏంటి? మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ నిద్రపోయే వరకు పని పాట వదిలేసి నీ చుట్టూ తిరగడమా? గంటకు 60 సెకండ్లు ఉంటే అందులో 100 సార్లు ఐ లవ్ యూ అని చెప్పడం, లేక పార్కులు, మాల్స్ లో, రెస్టారెంట్స్ లో తిప్పి ఫ్లవర్స్, గిఫ్ట్స్ ఇచ్చి ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకొని తాగడమా? 24 hours ఫోన్లో మాట్లాడుతూ చాటింగులు చేస్తూ నగలు చీరలతో సర్ప్రైజ్ ఇవ్వడమా? నీ దృష్టిలో ఇంప్రెషన్ అంటే ఇదే కావచ్చు, కానీ నా దృష్టిలో ఇదంతా యాక్టింగ్. నిన్ను ఇంప్రెస్ చేయడం నా క్షణాల్లో పని, బట్ చెయ్యను. ఎందుకంటే నేను రియాలిటీకి వాల్యూ ఇస్తాను కాబట్టి. నాతో వచ్చి హెల్ని చూశానన్నా, నువ్వు చూసిన రెస్టారెంట్ హెవెన్ అనుకుంటున్నావా? ఒకడు 100 days లవ్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు, కానీ పెళ్ళైన తర్వాత వాడి మ్యారేజ్ డే వాడి పెళ్ళం గుర్తు చేయాలి. ఇంకొకడు రోజు ఇచ్చి ఇప్పుడు ఇంప్రెస్ చేస్తున్నాడు, పెళ్ళైన తర్వాత మీటర్ మల్లెపూలు తీసుకురాక గొడవ పడతాడు. వాడెవడో అమ్మాయికి తినిపిస్తున్నాడని చెప్పి నువ్వు ఆనందపడిపోయావు. కొన్నేళ్ల తర్వాత ఆ అమ్మాయి తినిపించమని అడిగితే గోపు మీద చెల్లుమని ఒక లెంపకాయ తినిపిస్తాడు. సో రెస్టారెంట్లో నువ్వు చూసినవన్నీ జస్ట్ టెంపరీ, నాట్ పర్మనెంట్. ఎంతసేపు మీరు ఎక్స్పెక్టేషన్స్లో బతకడం వల్ల ఎదుటి వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇంప్రెషన్ అనే పేరుతో జీవితాంతం కాళ్ళ కింద పడేస్తున్నారు. నేను నిన్ను ఇంప్రెస్ చేయమని అడిగానా? ఛాలెంజ్ చేసింది నువ్వు. ఎంగేజ్మెంట్లో నిన్ను చూసిన వెంటనే నువ్వు వద్దు, నీతో లైఫ్ అంతకన్నా వద్దు అని డిసైడ్ అయింది నేను. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసింది నేను. దీంతో నీ ఈగో హర్ట్ అయి నన్ను ప్రొవోక్ చేసి నాతో ఛాలెంజ్ చేసి ఇప్పటి వరకు ఎక్కడికక్కడ నీ యాటిట్యూడ్ చూపించుకుంటూ వచ్చావు. అఫ్ కోర్స్ ఇది నీ దృష్టిలో ఇంప్రెషన్ కి ఎక్స్ప్లెనేషన్ కావచ్చు. అలాంటప్పుడు నన్నెందుకు తీసుకొచ్చావు? సారీ, నేను నీకు అబద్ధం చెప్పాను నిత్య. నేను ఇంప్రెస్ చేస్తాను.
నిజానికి నేను చేయాలనుకున్నది నిన్ను నువ్వు తెలుసుకునేలా చేయాలని. వాట్? ఎస్, కులం అంటే పిచ్చి, మతం అంటే పిచ్చి, ప్రాంతం అంటే పిచ్చి ఉన్న వాళ్ళని నువ్వు చూసుంటావు. కానీ బిజినెస్ అంటే పిచ్చున్న వాడిని నన్నే చూస్తున్నావు. అందుకే నెంబర్ 1 బిజినెస్ ఉమెన్ డాటర్ నిత్యా శ్రీనివాస్ ఇలా ఉండడం నాకు నచ్చలేదు. నువ్వు ఎవరు అని అడిగితే నువ్వు చెప్పే వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ డాటర్ ఆఫ్ స్వరూప శ్రీనివాస్. మీ మామ్ బ్యాక్గ్రౌండ్ తప్ప నీకంటూ సపరేట్ బయోడేటా లేదు. రేపు ఫ్యూచర్ కూడా ఉండదు. నీకంటూ ఇండివిజువాలిటీ లేదు, సొంతంగా ఆలోచించలేవు, ఏం లేదు, గోల్స్ లేవు. నీకు తెలిసిందల్లా మీ మామ్ వేసిన గోల్డెన్ ర్యాంప్ మీద వాక్ చేయడం తప్ప నీకు ఇక్కడ ఎలా నడవాలో కూడా తెలియదు. స్ట్రైట్గా చెప్పాలంటే నిత్య శ్రీనివాస్ మైనస్ స్వరూప శ్రీనివాస్ ఈక్వల్ టు 0. ఐఎమ్ సారీ నిత్య, ఇలా మాట్లాడితే నీ కోపం రావచ్చు, కానీ నేను మాట్లాడుతుంది నిజం. నీ ఈగోని నన్ను పక్కన పెట్టి నేను చెప్పిన విషయంలో ఎంతవరకు నిజం అనేది ఉందో ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించు. వితౌట్ స్వరూప శ్రీనివాస్ దెర్ ఈస్ నో నిత్య. am I రైట్? ఈ మాట నేనంటం కాదు, ప్రతిసారి నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. ఏ ఒక్కసారైనా కాన్ఫిడెంట్గా ఐఎమ్ నిత్య శ్రీనివాస్ అని చెప్పుకున్నావా? మన మామ్ వెనుకో డాడ్ వెనుకో మనం నడవడం కాదు, మన వెనకాల 100 మంది నడవాలి. అందుకే ఎప్పుడు నేను నీలానే ఉండడానికి ఇష్టపడతాను. అందుకే రెస్టారెంట్లో నీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోమన్నాను. నీ ఇష్టాన్ని గౌరవించాను. కన్స్ట్రక్షన్ దగ్గరికి తీసుకెళ్ళింది నాలాగే నేనున్నాను. నీకోసం యాక్ట్ చేయట్లేదని నువ్వు తెలుసుకోవాలని. నిన్ను ఒంటరిగా వదిలొచ్చింది జీవితంలో భయపడుతూ బతకూడదు, బ్రతికినంత కాలం కాలంతో పరిగెడుతూ బతకాలని. నేను అలా మాట్లాడుతుంటే నువ్వు అనుకోవచ్చు నాకు పొగరు, సెల్ఫిష్ అని. వీటి వల్ల నష్టపోయినా లాభం పొందినా నేను, నా బిజినెస్, నా ఫ్యామిలీ తప్ప నువ్వు కాదు. నిన్ను చూడకుండానే నువ్వు ఎలా ఉంటావో తెలియకుండానే నిన్ను పెళ్లి చేసుకుంటానని మీ మామ్కి చెప్పాను. ఈరోజు నువ్వు క్యాన్సిల్ అంటే నాకొచ్చే నష్టమేం లేదు. బట్ ఒక్కసారి ఎంగేజ్మెంట్ అయ్యి నీ వల్లే క్యాన్సిల్ అయింది అంటే నీ యాటిట్యూడ్ ప్రాబ్లం అనుకుంటారు, లేదా స్వరూప శ్రీనివాస్ నిన్ను అలా పెంచింది అంటారు. నువ్వెంత పెద్ద మోడల్ అయినా ఎవరో ఒకరి ఇంట్లో కోడలుగా అడుగుపెట్టక తప్పదు. అలాంటప్పుడు మనం ఏంటి అని మనం తెలుసుకోపోతే జీవితాంతం ఇబ్బంది పడతావు. ఇదంతా నీకు తెలియాలని నీతో ఛాలెంజ్ చేసి 24 అవర్స్ టైం తీసుకున్నాను. మీ మామ్ మీద రెస్పెక్ట్తో ఇదంతా మాట్లాడాను. నిన్ను హర్ట్ చేసుంటే ఐఎమ్ సారీ. నా కమిట్మెంట్ ప్రకారం నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి. కమాన్, ఐల్ డ్రాప్ యూ. సిటీ బస్సులా ఊరంతా తిరిగాను. నిత్య ఫ్రెండ్స్ ఇళ్ళని వెతికాను, కానీ నిత్య జాడలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. హలో అక్క. రే, బేబీ కనిపించిందా? ఇంకా లేదు. ఇంకా కనిపించలేదా? అసలు నువ్వెక్కడున్నావు? రోడ్డు మీద. రోడ్డు మీద ఉండడం ఏంట్రా? నిత్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి నువ్వు వెళ్ళలేదా? ఆ హౌస్కి వెళ్ళే రోడ్డు పైన ఉన్నానక్క. సరే, త్వరగా నిత్యని క్యాచ్ చేసి నాకు కాల్ చేయి. ఓకే. ఏంటో మా అక్క కంగారు. నిత్య కాసేపు కనిపించకపోతేనే ఇంత హడావుడి చేస్తుంది. ఏమైనా ఈ మధ్య అక్కకు చాదస్తం బాగా ఎక్కువైపోయింది. అమ్మా నిత్య, ఎక్కడున్నావో త్వరగా కనిపించమ్మా.
పోతున్నాయి. నీరసం వస్తుంది. నువ్వెక్కడున్నావో కనిపించి చావే. ఆ, ఓ. నిత్య, ఇదేంటి వెరైటీ గెటప్లో ఉంది? అరే, నువ్వు రోడ్డు మీద ఏం చేస్తున్నావు? ఎవరండి మీరు? నీకోసం 4 వీల్స్ అరిగేలా ఫుల్ ట్యాంక్ తరిగేలా తిరిగితే ఎవరంటావా? రాణి కోసం నేను తిరుగుతుంటే నా కోసం తను తిరుగుతున్నానంటున్నాడేంటి? నేనెవరో మీకు తెలుసా? జోకులొద్దమ్మా, నవ్వే ఓపిక లేదు. వచ్చి కారు ఎక్కు. ఎవరి కారు? మన కారు ఎక్కితే వెళ్దాం. ఎక్కడికి? ఇంటికి. ఎవరింటికండి? మీ ఇంటికి. మా ఇల్లు ఎక్కడో మీకు తెలుసా? ఎందుకే తల్లి ఈ ఎండలో నన్ను ఆడుకుంటున్నావు? ఆహా, అది కాదు. మీకు తెలుసో లేదో అని. సుడోకు ఫజిల్లో ఈ ప్రశ్నలేంటి? నాకు నువ్వు తెలుసు, మీ ఇల్లు తెలుసు, మీ అమ్మ కూడా తెలుసు. మా అమ్మ కూడా తెలుసా మీకు? తెలుసు. నిన్ను తీసుకురమ్మని తనే నన్ను పంపింది. కార్ ఎక్కితే వెళ్తూ ఈ జోకులు వేసుకోవచ్చు. అదేంటి, పంచక్కబడ్డాక నేనే వస్తానని అమ్మకి చెప్పాను కదా. నువ్వు చెప్పావు, కానీ మీ అమ్మకి చాదస్తం ఎక్కువైంది. నువ్వు కనిపించావా లేదా అని ఫోన్ చేసి నన్ను ఒకటే టార్చర్ పెడుతుంది. మరీ అంత ప్రేమేంటి నీ మీద? అంటే ఒకే ఒక్క కూతుర్ని కదా. మరి నేను కూడా ఒకే ఒక్క తమ్ముని కదా. ఎవరికి? మా అక్కకులే. ముందు నువ్వు కారు ఎక్కమ్మా, వెళ్దాం పదా. అది కాదండి. రమ్మంటున్నానా? రా రా రా. అరే పదా, ఎక్కు, కారు ఎక్కు, కూర్చో. ఈ కారెవరిదండి? కంపెనీ వాడదమ్మా, బోల్డ్ అని డబ్బులు పోసుకున్నాం. ఈ అమ్మ కూతుళ్ళిద్దరికి నేను శాండ్విచ్ అయిపోయాను. ఇద్దరూ కలిసి నన్ను బ్రోకర్ని చేసి ఆడుకుంటున్నారు. ఏమండి, భాష కూడా మార్చేసిందే. ఏంటండి? మా అమ్మకు బానే ఉంది కదండి. మీ అమ్మకేమవుతుంది? అంటే గుండె నొప్పి. అది అబ్బో, ఆవిడికి గుండె నొప్పి రాదమ్మా, ఆ నొప్పి నాకు తెప్పిస్తుంది. నీ కోసం పొద్దుటి నుంచి ఒకటే గొడవ. నువ్వింకా రాలేదని, నిన్ను చూడాలని, నిన్ను తీసుకురమ్మని. బాబోయ్, ఇంత రాక్షస ప్రేమ నేను ఎక్కడా చూడలేదు. అది రాక్షస ప్రేమ కాదండి, అమ్మ ప్రేమ. ఓ, ఈ మధ్య అలా కూడా పిలుస్తున్నారా? ఓకే.
గంటకు 60 సెకండ్లు ఉంటే అందులో 100 సార్లు ఐ లవ్ యూ అని చెప్పడం, లేక నువ్వు ఎవరు అని అడిగితే నువ్వు చెప్పే వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ డాటర్ ఆఫ్ స్వరూప శ్రీనివాస్. మీ మామ్ బ్యాక్గ్రౌండ్ తప్ప నీకంటూ సపరేట్ బయోడేటా లేదు. నీ ఈగోని నన్ను పక్కన పెట్టి నేను చెప్పిన విషయంలో ఎంతవరకు నిజమనేది ఉందో ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించు. నీ ఇష్టాన్ని గౌరవించాను. మనం ఏంటి అని మనం తెలుసుకోపోతే జీవితాంతం ఇబ్బంది పడతావు. నిన్ను హర్ట్ చేసుంటే ఐఎమ్ సారీ. ఏంటి ఎప్పుడు చూడనట్టు అలా కొత్తగా చూస్తున్నావు? దిగా. దిగంటే దిగవే. దిగు. ఏమండి? ఏంటండే? ఇది ఇల్లండి. అయ్యో, ఎవరిల్లండి? శ్రీ 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 స్వరూప శ్రీనివాస్ గారు ఇల్లండి. ఓహో, ఆవిడెవరండి? జోకులు బాగానే వేస్తున్నావు. ఏదైనా మూవీలో ఆఫర్ వచ్చిందా? తెగ జీవించేస్తున్నావు. లేదండి. లోపలికి రండి. రండే. అమ్మో, పదమ్మా. అయ్యో బాబోయ్, చూసింది చాలు, తట్టుకోలేకపోతున్నావు నీ పర్ఫార్మెన్స్. పద రా. పెద్దిల్లు. ఇదే కదా ఫస్ట్ టైం చూడడం? అవునండి. నువ్విక్కడే ఉండు, మీ అమ్మని తీసుకొని వస్తాను. ఏమండి? మళ్ళీ ఏంటండి? మా అమ్మ ఇక్కడే ఉందండి. లాస్ట్ 25 years నుంచి ఇక్కడే ఉంది. ఎవరండి? మీ అమ్మ, మా అక్క. మా అమ్మను తన అక్క అంటున్నాడేంటి? ఎగ్జిబిషన్ లో మిస్ అయిన చిన్నపిల్ల కోసం చూస్తున్నట్లు మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తుంది. నీ ఆస్కార్ నటన తన ముందు చూపించు. ఆ తర్వాత ఇద్దరు గంటలు గంటలు ఒకరినొకరు పొగుడుకుందురు గాని. ఏం మాట్లాడుతున్నారండి? నువ్వు నీ వేషం, భాష, చిలిపి చంపేస్తున్నావు కదా పర్ఫార్మెన్స్. అక్క అక్క